హలో గైస్. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో, మీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని మీరు ఎంచుకుంటున్నారో, ఈ యొక్క డ్రీమ్స్ అంటే డ్రీమ్స్ అండ్ గోల్స్, వీటికి సంబంధించి సబ్జెక్టు. అయితే మీరు డ్రీమ్స్ చేసుకునేది అంటే ప్రతి మనిషికి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా డ్రీమ్స్ ఉంటాయి. ఓకే, డ్రీమ్స్, కలలు ఉంటాయి. అదేవిధంగా ఆ, ప్రతి మనిషి కూడా వాటిని నెరవేర్చుకోవాలనే క్రమంలో, వాటిని నెరవేర్చుకునే ఉద్దేశంతో నిత్యం కలలకంటూ వాటిని నెరవేర్చుకుంటే హ్యాపీగా ఉంటామని మరొక కళ కనుకుంటూ, హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుందో ఇంకో కళ కనుకుంటూ, ఏమండి, ఆ ఎంత బాగుంటుందో అనే జీవితాన్ని ఊహించుకుంటూ ఇంకో కళ కనుకుంటూ, ఇంకోటి 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 అన్ని కళలు కళలు కళలు, ఏమండి, డ్రీమ్స్ డ్రీమ్స్ డ్రీమ్స్. ఈ విధంగా ఆ, చాలా మంది వ్యక్తులు ఇలా పోతా ఉంటారు. వాళ్ళ జీవన ప్రయాణం అలా పోతా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీతో డిస్కస్ చేసేది ఏంటంటే, మీరు కనే కళ, మీరు ఊహించే డ్రీమ్, ఏమండి, నిద్రలో వచ్చే డ్రీమ్ కాదు, ఏమండి, మీరు అనుకునే కళ, మీరు డ్రీమ్ ఇలా అయితే బాగుంటుందని ఊహించే కళ, అంటే అన్ని కేటగిరీలకి ఉంటాయండి. కొంతమందికి ఎడ్యుకేషన్ మీద కళ ఉంటుంది. నేను సో అండ్ సో టాపర్ అవ్వాలి, లేకపోతే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ డిగ్రీ అవ్వాలి, లేకపోతే 10th పాస్ అవ్వాలి, ఆ డిగ్రీ తర్వాత పీజీకి వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి ఇంజనీరింగ్ వెళ్ళాలి, లేదా ఎంటెక్ వెళ్ళాలి, లేదా గ్రూప్స్ రాయాలి, సివిల్స్, అట్లా రకరకాల టార్గెట్స్, రకరకాల డ్రీమ్స్ ఉంటాయి. అయితే ఆ ఎడ్యుకేషనల్గా కొంతమందికి కామన్ మ్యాన్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఏంటంటే జాబ్ మీద డ్రీమ్ ఉంటుందండి. ఏ జాబ్ కావాలి, ఎలాంటి జాబ్ కావాలి, ఏ జాబ్ వస్తే మనం బాగుంటాము, ఇదొక డ్రీమ్ అనమాట. ఇదొక డ్రీమ్స్ కేటగిరీ. ఆఫ్టర్ దట్ ఇంకేముండొచ్చు అంటే, ఇప్పుడు డైరెక్ట్గా మా యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో అయితే ఈ ఫైనాన్షియల్ గోల్స్, ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఉంటాయి. ఎంత వస్తే ఎట్లా ఉంటుంది, ఒక కోటీశ్వరుడు అయితే ఎట్లా ఉంటుంది, ఓ 10 కోట్లు నా అకౌంట్లో, అది నేను కొంచెం ఎర్న్ చేసి అచీవ్ చేసి ఉంటే ఎట్లా ఉంటుంది, నా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డ్రీమ్. ఇలాగా వాళ్ళ కేటగిరీలో, ప్రతి వ్యక్తి వాళ్ళ కేటగిరీలో, మంచి అమ్మాయి ఉంది, నాకు మంచి హస్బెండ్ రావాలని డ్రీమ్. ఒక అబ్బాయి ఉన్నాడు, మంచి అమ్మాయి కావాలి, నేను పెళ్లి చేసుకోవాలనే డ్రీమ్. ప్రతి వాళ్ళు వాళ్ళ కేటగిరీలో వాళ్ళ యొక్క ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకుని, వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ కోసం, వాళ్ళ మంచి కోరికలు నెరవేరడం కోసం డ్రీమ్స్ ఉంటాయి. వాటిని కలలకు అంటూ ఉంటారు, డ్రీమ్స్ని కంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా పాత డ్రీమ్స్ అయిపోతే పాత డ్రీమ్స్ అట్టబెట్టి కొత్త డ్రీమ్స్ కూడా కంటూ ఉంటారు. ఉన్న డ్రీమ్స్ని మాడిఫై చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఓకే, డ్రీమ్ సెక్షన్ అయిందా? అయితే ఆ డ్రీమ్స్ని ఇప్పుడు నెరవేర్చుకుంటారు. ఎలా నెరవేర్చుకుంటారు? ఆ నెరవేర్చుకోవటానికి చేసే ప్రణాళికలు ఏంటి, ఆ ప్లానింగ్ ఏంటి, దాని తగ్గట్టుగా ఈ నెల రూట్ ఏంటి, ఆ డ్రీమ్ నెరవేర్చుకోవటం డైలీ ఎంత కేటాయిస్తున్నాడు టైము, ఆ కేటాయించే టైంలో ఎన్ని స్టెప్పులు ముందుకు వెళ్తున్నాడు, ఎన్ని స్టెప్పులు బ్యాక్వర్డ్ అవుతున్నాడు. ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమండి. అందరూ చేసే పొరపాట్లు డ్రీమ్స్ కాడ ఓకే, బట్ వాటిని టార్గెట్లుగా పెట్టుకునే కాడ, ఆ టార్గెట్లుగా ఫిక్స్ చేసుకునే కాడ, వాటిని ఇంప్లిమెంట్ చేసే కాడ, వాటి వైపు ప్రయాణం చేసే కాడ చాలామంది ఫెయిల్ అవుతారు. ఫెయిల్డ్ అంతే, చాలామంది ఫెయిల్ అవుతారు. మీకు అర్థమవుతుందా? ఆ ఫెయిల్ మీకు కూడా కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మిస్టేక్స్ అండ్ పొరపాట్లు, లేకపోతే ఈ ఒక నెగ్లిజెన్సీస్, వీటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేయండి. నెగ్లిజెన్సీస్ని ఇగ్నోర్ చేయండి. ఇంకా చెప్పాలంటే ఆ డ్రీమ్స్ని ముందు ఇమీడియట్గా మీరు స్టూడెంట్ అయినా, ఒక వైఫ్ అయినా, ఒక పెళ్లి కానీ అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, లేకపోతే ఫైనాన్స్గా సెటిల్ అయిపోయే ఒక కామన్ మ్యాన్ అయినా సరే, ఏమంటే ఒక అన్ఎంప్లాయ్ అయినా సరే, ఒక బిజినెస్లో రాణించాలనే యూత్ అయినా సరే, లేకపోతే ఎవరైనా సరే, ఏమండి, ఇక మీకు వయోభేదం లేదు, ఏజ్ ఈజ్ ఏ నెంబర్ అంటారు, అది పక్కన పెట్టేయండి. మీకు నిజంగా ఉన్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగా, తెలుగు వర్డ్ నిజంగా రాంగ్, బట్ నేను ఎందుకు చెప్తానంటే, నిజంగా మీరు వాటిని నెరవేర్చుకోవాలనే ఆలోచనతో ఉన్నారా, వాటిని అచీవ్ చేయాలనే ఒక బలమైన ఆలోచనతో మీరు ఉన్నారా? ఉంటే మీరు ఆ డ్రీమ్ని ఇమీడియట్గా దాని ప్లేస్ని ఒక టార్గెట్ గోల్గా మీరు డైవర్ట్ చేయండి. ఆ డ్రీమ్ నుంచి గోల్గా టార్గెట్గా డైవర్ట్ చేయాలి ఇమీడియట్గా. అంటే గోల్గా టార్గెట్గా డైవర్ట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, దానికోసం డైలీ కానీ, ప్రతి క్షణం కానీ, లేకపోతే రోజుకి ఎంత కానీ, లేకపోతే వారానికి ఎంత టైం పెట్టి దానికోసం మీరు పని చేయడం మొదలు పెడతారు.
ఓకే, పెట్టిన తర్వాత గోల్గా పెట్టిగా కూడా మీరు టైం పెట్టకపోతే ఏం చేయలేరు. అది ఎందుకు డైవర్ట్ చేస్తున్నాము అంటే దాని కోసం ఫోకస్ చేసి వర్క్ చేయడం కోసం. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది డ్రీమ్స్ బిగ్గరగా ఉంటాయి, వాటిని గోల్గా కూడా లక్ష్యంగా ఎంచుకున్న మహానుభావులు కూడా ఉన్నారు. అది లక్ష్యం అని కూడా అనేవాళ్ళు ఉంటారు. యాక్చువల్గా డ్రీమ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ దాన్ గోల్ అనమాట. టార్గెట్ వేరు, ఓకే, డ్రీమ్ వేరు. ఇలా పెట్టుకున్న వాళ్ళు కూడా దానికోసం ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, దానికోసం ఏం పని చేస్తున్నారో తెలియదు, ఎంత టైం పెడుతున్నారో ఏమీ ప్లానింగ్ ఉండదు. మంచి కారు కొనాలనుకున్నాం, రోడ్డు మీద కారు కనిపించినప్పుడు మీ డ్రీమ్ గుర్తొస్తుంది, అప్పుడు దాకా దాని టాపిక్ లేదు. నీ జీవితంలో ఏం సాధించాలి అంటే మంచి కారులో తిరగాలి. ఓకే ఫైన్, కారులో తిరగాలి. మీరు ఎప్పుడో అనుకోకుండా సెంటర్లో వెళితే మీరు డ్రీమ్ ఏదైతే కలగంటున్న కారు ఉందో మీ ముందు పోయేదాకా దాని గురించి గుర్తు రాకపోతే అది గోల్ ఎలాగ అవుతుంది, టార్గెట్ ఎలా అవుతుంది, అది మీకు అచీవ్మెంట్ ఎలాగా మీకు ట్రాక్లోకి వస్తుంది, ఫోకస్ ఎలాగవుతుంది? ఏమండి, మీరు కోరుకున్న డ్రీము రోడ్డు మీద కనిపించేదాకా దాని టాపిక్కే లేదే మీ దగ్గర. ఏమండి, 2025లో మీ గోల్ కారు కొనాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, దీన్ని బట్టి దీన్ని అన్నింటికి అన్వయించుకోవచ్చు, ప్రతిదానికి కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కారు అంటున్నాను, కారు కొనుక్కోవాలి, ఓన్ కారు సాధించాలి, ఆ కారు నేను తీసుకోవాలి అంటే దానికి తగ్గ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయకోకుండా, ఏమండి, దాని డ్రీమ్ను పక్కన పెట్టి 2025లో మీ డ్రీమ్ ఏంటి? కారు. 26లో డ్రీమ్ ఏంటి? కారే. 27, 28, 29 వచ్చింది, మీ డ్రీమ్ మంచి కారు సంపాదించాలండి. 30 దాటింది, 35 వచ్చింది, ఇట్టరసలో లైఫ్లో కారు తీసుకోవాలనే టార్గెట్. మీ టార్గెట్, మీ డ్రీము, మీ గోలు, మీ వయసుతో పాటు అవి కూడా కరుక్కుంటూ ఒక రోజున మీరు పోతారు, అది పోతుంది. మైండ్లో పుట్టింది మైండ్లోనే పోయింది, ఏమన్నా యూజ్ ఉందా? ఏమండి, అంటే డ్రీమ్స్ కనుక్కుంటూనే సాటిస్ఫై కేటగిరీ మేము ఉన్నాము అంటే నేనేం చెప్పలేను. ఇంకా మీరు క్లోజ్ చేసేయండి, వీడియో స్కిప్ చేసేయండి. నా జీవితం డ్రీమ్స్ తోటే వెళ్ళిపోతుంది. డ్రీమ్స్ కనుక్కుంటూ హ్యాపీగా ఉంది, నాకు ఆనందంగా ఉంది, దాన్ని నెరవేర్చిన అవసరం లేదు. నేను ఆ కేటగిరీ కాదు, నెరవేర్చే కేటగిరీ కాదు, డ్రీమ్స్ని అచీవ్ చేసే కేటగిరీ కాదు, డ్రీమ్స్లో బ్రతికే కేటగిరీ, డ్రీమ్స్లో అది కాలాన్ని వెళ్ళబుచ్చే కేటగిరీ అంటే మీరు ఇక్కడితో మీ పని అయిపోయింది, మీరు వీడియో స్కిప్ చేసేయచ్చు. బట్ అలా కాదండి, డ్రీమ్స్ ఎందుకు అనుకుంటాం? నెరవేరాలని. నెరవేరితే బాగుంటుంది కదా, ఎస్, అది కూడా వన్ ఆఫ్ ది డ్రీమ్ చెప్పాం కదా. అయితే దానికోసం దాన్ని లక్ష్యంగా చేసుకుని, దాన్ని టార్గెట్గా చేసుకుని మీరు పడే ఒక ప్రయాస ఏంటి, మీరు పడే తాపత్రయం ఏంటి, మీరు చేసే వర్క్ ఏంటి, ఇంకా చెప్పాలంటే టెక్నికల్గా మీరు చేసే పాయింట్ బై పాయింట్ యాక్టివిటీ ఏంటి, ఇది కదా కావాల్సింది. ఇదైతేనే కదా మీ డ్రీమ్ కానీ మీ గోల్ కానీ అచీవ్ అయ్యేది. ఇది లేకోకుండా ఊరికే డ్రీమ్స్ పెట్టు కూర్చొని ఏమవుతావు, అది అవుతాను, ఈ భవిష్యత్తులో ఏం కావాలి, నాకు అది కావాలి, ఏమది కావాలి, ఏమది అవుతావు, ఏమది కావాల్సిన ఏది అది అవ్వాలన్నా కానీ ఫస్ట్ మీ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్లో కూర్చోవలసిన పాయింట్ ఏంటంటే ఆ యాక్టివిటీ కోసం ఏం చేస్తున్నావు, దాన్ని అచీవ్ చేయడం కోసం నీ అడుగులు ఎటు పడుతున్నాయి, నీ మైండ్ నీ 24 గంటల సమయాన్ని ఎటు వాడుతున్నావు, ఇది కదా కావాల్సింది. పోనీ అది అచీవ్ చేసే సమయం వచ్చింది అనుకోకుండా, ఏదో చిన్న ఆఫర్ తగిలింది, లేదా దానికి దగ్గరగా ఏదో కొంచెం మనకి దొరికింది, దాన్ని పట్టుకోవాలా వద్దా? నిజంగా నీ డ్రీమ్ కావాలనుకుంటే ఏమండి, వచ్చిన అవకాశాన్ని దాన్ని ఇగ్నోర్ చేసి మళ్ళీ నా డ్రీమ్ కారేనండి ఏమనాలి ఇంకా ఆ వ్యక్తిని? మీకు అర్థమవుతుందా? సో కొంతమంది వ్యక్తులు బొగ్గులా ఉంటారండి, మసి బొగ్గు అంటే దాని కంపారిజన్ చెప్తాను మీకు. అది ఎంత రుద్దినా తెల్లగా రాదు, అది దాన్ని వైట్గా మంచి తలతడలాడే మసి బొగ్గులాగా చెయ్యాలి అంటే మసి బొగ్గు కదా, అది తలతడలాడే మసి బొగ్గు ఎట్లా అవుద్ది? చేస్తాను అవును. అయితే నేను ఏమంటానంటే అలాంటి కేటగిరీ వ్యక్తులకి అది ఇకేం కాదు, వాళ్ళు డ్రీమ్స్లో బతుకుతూ డ్రీమ్స్లోనే చచ్చిపోతారు, డ్రీమ్స్ కూడా వాళ్ళతో చనిపోతాయి అవి. బట్ నేనేమంటానంటే దాన్ని అచీవ్ చేసుకునే కలేజా మన దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను క్యాపబుల్ కాదండి, నా వల్ల కాదండి, లేకపోతే నేను అది కొంతకాలం వెళ్ళిన తర్వాత ఇదే మన మైండ్ ఇదే చెప్తుంది, మీ మనసు, మైండ్ కాదు, మన మనసు ఏమంటుందంటే ఇక నీ వల్ల కాదులేరా, ఇక నీ వల్ల కదా, ఇది అయిపోయింది లేక ఇక టైం అయిపోయింది, ఇంకా అలాగే షుగర్లు బీపీలు ఎఫెక్ట్ అయిపోతున్నాయి, ఇంకెక్కడ డ్రీమ్ అది, ఇంకా అవ్వదులే, ఇక నా జీవితానికి అవ్వదు, అది నాకు అది రాసి లేదేమో, ఇదోటి మళ్ళా నాకు రాసి లేదేమో, తల మీద రాసి ఉంటుందంట, మరి ఎవరు రాస్తారు, ఏ పెన్నుతో రాస్తారు, ఏ లాంగ్వేజ్లో రాస్తారు ఇప్పటికీ నాకు తెలియదు, నాకు ఆ రాత లేదనుకుంటా. ఇలాంటి పిచ్చి ఆలోచనలని పెట్టేసుకుని వాళ్ళకి వాళ్ళు సాటిస్ఫై అయిపోయి హ్యాపీగా చప్పట్లు కొట్టేసుకుని నేనే కరెక్ట్ అన్నట్టుగా ఒక మంచి తృప్తిగా గాలి పీల్చుకుని వెళ్ళిపోతూ ఉంటారండి. అది కూడా కాదు.
ఆ మిస్టేక్లు ఇవన్నీ కూడా ఒక డ్రీమ్ని అచీవ్ చేసుకునే దానికి మీకు తగిలే మిస్టేక్స్ అన్నమాట, పొరపాట్లు. ఇలాంటివి చేయకండి. బట్ రూట్ మాట్లాడదాం. మీ ఏ గోల్ అయినా సరే, ఏ డ్రీమ్ అయినా సరే, ఏ టార్గెట్ అయినా సరే, మీరు ఒక ఫోకస్డ్గా వెళ్ళాలంటే చిన్న 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 స్టోరీ, చాలా చిన్న స్టోరీ. ఒక స్వామీజీని, ఆ స్వామీజీ యొక్క ఫాలోవర్, ఒక భక్తుడు అనుకోండి, అతను అడిగాడు, స్వామీజీ నేను ఆ కొండ ఎక్కాలి, చాలా ఎత్తైన కొండ ఎక్కటం నా జీవిత లక్ష్యం. ఏమండి, అది ఎవరెస్ట్ అనుకోండి, ఏదో అనుకోండి, మీకు కంటెంట్ అర్థమైతే చాలు. ఆ కొండ ఎక్కటం నా జీవిత లక్ష్యం, నన్ను ఏం చేయమంటారు స్వామీజీ, దయచేసి నాకు సలహా ఇవ్వండి. కదా, చాలా సాలిడ్గా ఉంది డ్రీమ్, టార్గెట్ చాలా క్లియర్గా ఉంది. స్వామీజీ ఇచ్చిన సలహా ఏంటి అంటే, నువ్వు రోజు నా దగ్గరికి రాయనైనా, ఏమండి నీకు ఒక మంత్రోచ్చారణ చేస్తే ఆయితీ కడతాను, ఏమండి దాంతో నువ్వు ఏదో చెయ్యి, 3 నిమ్మకాలతో పూజలు చెయ్యి. ఈ సోదంతా చెప్పలే. ఏమండి, సోదన్నకి ఏమనుకోకుండా, అంటే చాలా మంది దొంగ స్వామీజీలు చేసే పనులు అలాగే ఉంటాయి. బట్ ఈ యొక్క ఇతను ఏమన్నాడంటే, ఒక బుద్ధిస్టు, బాబు నువ్వు కొండ పైకి వెళ్ళటమే నిజంగా డ్రీమ్ అయితే, అది ఖచ్చితమైన డ్రీమ్ అయితే, అది నిజంగా సీరియస్గా ఉన్నటువంటి నీ గోలు టార్గెట్గా మార్చుకుని, డ్రీమ్ నుంచి ముందు దాన్ని ఒక టార్గెట్గా మార్చుకొని, గోల్గా మార్చుకొని, నీ మైండ్లో బలంగా దాని గురించి అనుకుని, నీ మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకుని, నువ్వు చేసే ప్రతి యాక్టివిటీ, ప్రతి స్టెప్, కదా కొండ శిఖరం కదా నీ టార్గెట్, నువ్వు వేసే ప్రతి స్టెప్, ఎడంకాలు కుడికాలు పడే ప్రతి స్టెప్ కూడా ఆ కొండ వైపు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకో. ఏదో ఒక రోజు ఈ దూరం అనేది రోజు రోజుకి తరుక్కుంటూ పోవటం అనేదే నీ టార్గెట్గా పెట్టుకుంటే, ఏదో ఒక రోజు, ఏదో ఒక గంట, ఏదో ఒక నిమిషం, ఏదో ఒక సెకండ్లో శిఖరాన్ని చేరి తీరతావు. మధ్యలో అడ్డంకులు ఎదురైనా సరే నెక్స్ట్ స్టెప్ ఎటు ఉండాలి, మళ్ళీ ఆ హిల్ వైపే, నువ్వు అనుకున్న పాయింట్ వైపే నీ స్టెప్లు పడుతూ ఉంటే, ఏదో ఒక రోజు, ఏదో ఒక గంట, ఏదో ఒక సెకండ్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుకుని ఉంటావు. ఎంత క్లియర్గా ఉందంటే సాలిడ్గా. సేమ్ అదే పాయింట్ని ఇక్కడ కూడా మనం అన్వయించుకుంటే, మనం అప్లై చేసుకుంటే, మీరు కారా మీ డ్రీము, మీ స్టెప్లు అలాగే పడాలి. మంచి ఎడ్యుకేషనా, మీ స్టెప్లు అట్టే పడాలి. మంచి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మంచి డబ్బులు సంపాదించాలనే టార్గెట్ ఉందా, మీ అడుగులు అటువైపే పడాలి. అవకాశం వస్తే దాన్ని కూడా యూటిలైజ్ చేసుకునేట్టు ఉండాలి. దాన్ని ఇగ్నోర్ చేస్తే మళ్ళీ లైఫ్లో వెళ్ళలేము. కారు కూడా చూస్తున్నారు, కారు కొనే అవకాశం ఒకటి వచ్చింది, దాన్ని కొనే మార్గం కూడా దొరికింది, మరి ఆలోచించాలా అవుతా దాని గురించి? ఇది కాదులే, నేను వేరే, అంటే ఇక బుర్ర పని చేయాలి కదా మనకి. అంటే నేను పద్దాక ఇట్లా నేను మైండ్ గురించి ఇట్లా ఎందుకు చెప్తాను అంటే, చాలా మంది అది ఇగ్నోర్ చేస్తారు, అది బాధ. చాలా మంది ఎదురుగా ఉంటున్నా కానీ ఏమండి దాన్ని చూడలేని గుడ్డి కబోదులాగా ఆలోచిస్తారు. కారు ఉంది, కారు ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని తీసుకునే లోన్ అవకాశం వచ్చింది, అట్ ది సేమ్ టైం ఏం చేయాలి, చక్కమని పని చేయాలి కదా. నీ కారే నీ డ్రీమ్ అయితే కారు దొరుకుతుంది, దాన్ని తీసుకుని లోన్లో ఎలా ఇష్యూ చేయాలో దొరుకుతుంది, దాన్ని ఎలా పే చేయాలో కూడా జాబ్ దొరికింది, అప్పుడు ఏం చేయాలి కదా. అప్పుడు ఈ 3 స్టెప్లు కూడా ఆలోచించాలి, దాన్ని పట్టుకోవాలి. పట్టుకోవటం కూడా తెలియాలండి. ఊరికే డ్రీమ్స్ ఊహించుకుంటే లాభం లే, పట్టుకోవటం కూడా తెలియాలి. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అమ్మాయికి. అబ్బాయి చేసుకునే అవకాశం దొరికినప్పుడు కరెక్ట్గా మనకి అదే పెద్దల ద్వారా అనుకోండి, ఇంకొక మార్గాలు అనుకోండి, అది మీకు ఆ ఛాన్స్ దొరికినప్పుడు పట్టుకోవాలి కదా. అది వదిలేసేసి మళ్ళీ నాకు ఆయన నచ్చలేదు, ఇది నచ్చలేదు, అసలు నచ్చలేదు, అసలు ఇక్కడ అయిపోద్ది సినిమా. ఏమండి, ఆఫ్టర్ 30 సినిమా అది కూడా ఉండదు. నేనేమంటానంటే, మీరు ఏ లక్ష్యమైనా సరే, ఏ డ్రీమ్ అయినా సరే, ఏ టార్గెట్ అయినా సరే, దాన్ని మీరు ఇమీడియట్గా గోల్గా, టార్గెట్గా కన్వర్ట్ చేసుకోవటం, స్వామీజీ చెప్పినట్టు దాని వైపే మీ అడుగులు పడేటట్టుగా వెళ్ళటం. అందులో భాగంగా మీకు ఏ వెపన్ దొరికినా దాంట్లో వాడుకోవటం, ఏ అవకాశం దొరికినా సరే దాన్ని ఇష్యూ చేసుకోవటం కోసం మీరు వేసే స్టెప్పులు ముందుకెళ్ళినట్లయితే, మీరు ఏదో ఒక రోజు స్వామీజీ చెప్పినట్టే ఏదో ఒక గంట, ఏదో ఒక సెకండ్లో మీరు లక్ష్యాన్ని చేరుకోవటం ఖాయం. చాలా మంది బిగ్గరగా పెట్టేసుకుని ఉంటారు, అలా చూస్తూ ఉంటారు. అవకాశం దొరికినా చూడరు, కళ్ళు లేని కబోదులా చూస్తూ ఉంటారు. దాని గురించి ఛాన్స్ దొరికినా దాని గురించి పట్టించుకోరు. మళ్ళీ నీ గోల్ ఏంటంటే అదే అంటూ ఉంటారు. ఓకే, నేను స్పెసిఫిక్గా ఈ పాయింటే మాట్లాడుతున్నాను. ఒక స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే, డ్రీమ్స్ ఉంటాయి, వాటిని గోల్గా కన్వర్ట్ చేసుకోరు. చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతారు. ఈ కన్వర్ట్ చేసుకున్న గోల్ని టార్గెట్ కోసం టైం పెట్టాలి, పెట్టలేరు. ఆ టైం పెట్టి దాన్ని మీరు వేసే ప్రతి స్టెప్ కూడా ఆ గోల్ వైపు ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయరు, అసలు దాని గురించి ఆలోచించరు. ఇంకా మంచి క్రికెట్ రావాలి, దాని గురించి కూడా ఆలోచించరు. దానికోసం ఏమేమి స్టెప్పులు వేయాలి, ఆ స్టెప్పులు వేరు. సక్సెస్ అయిన ప్రతి వాళ్ళ స్టోరీ వెనకాల ఇవే ఉంటాయి, ఈ స్టోరీయే ఉంటుంది. కేవలం డ్రీమ్స్ అలా కనుక్కుంటూ కూర్చుంటే అది
ఆ క్రికెటర్ అలాంటి హిట్టర్ ఎవరు ఏమండి? ఈ రోజున ఆ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అంటే మొత్తం దేశమంతా గగ్గోలు పెడుతున్నారు. ఎవరికి ఇష్టం లేదు. ఒకప్పుడు సచిన్ కూడా అదే పరిస్థితి అనుకోండి. అయితే వాళ్ళ ఆ స్థాయికి ఎందుకు వచ్చేసారు అలాగా? ఊరిని అట్లా ఆడుకుంటూ అయిపోలే అక్కడ. అంత సినిమా లేదు. ఏమండి? తీగలు తెగిపోతాయండి. ఆ డ్రీమ్స్ కనాలన్నా దమ్ము ఉండాలి. ఆ దమ్మును నెరవేర్చుకోవడానికి ఏమండి గట్స్ ఉండాలి. వాటిని నెరవేర్చుకునే క్రమంలో వాళ్ళు పడ్డ కష్టాలు ప్రతి స్టెప్ 4 స్టెప్పులు పడితే 40 స్టెప్పులు వెనక్కి వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. దాన్ని కూడా తట్టుకుని నిలబడి మళ్ళీ పైకి లేచి మళ్ళీ అదే వైపు ప్రయాణం చేయాలి. మొదటిసారి ఏ విధంగా జారి పడ్డాడో గమనించుకొని ఆ విధంగా పడకుండా మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అల్టిమేట్గా లక్ష్యం వైపు మీ అడుగులు ముందుకెళ్తే ఏదో ఒక రోజు, ఏదో ఒక గంట, ఏదో ఒక నిమిషం, ఏదో ఒక సెకండ్ మీ లక్ష్యానికి చేరుకోవటం గ్యారంటీ. పర్టికులర్ ఈ లక్ష్యం అని చెప్పట్లా, ఈ ఫైనాన్షియల్ లక్ష్యం అంటలేదు, ఎడ్యుకేషన్ అంటలేదు, అన్నిటికీ కూడా ఇదే ఒక ప్యాటర్న్ వర్కౌట్ అవుతుంది. ఇది ప్యాటర్న్ కానీ మీరు ఆలోచించగలిగి, ఇది మీకు బాగా అర్థం కాగలిగి దీని గారి మీరు ఫోకస్ పెట్టారా, ఈ ప్యాటర్న్లో మీ గోల్ తీసుకొచ్చి పెట్టారా, ఈ ప్యాటర్న్లో మీరు ఐఏఎస్ పెట్టుకోండి, యూ విల్ బి హైఎస్. మీరు కలెక్టర్ పెట్టుకోండి, అంతే, కలెక్టర్ అయ్యి తీరుతారు భవిష్యత్తులో. ఇంకోటి పెట్టుకోండి, అయ్యి తీరుతారు. అంటే ఈ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏది మీ పర్సనల్గా ఏమున్నాయి పెట్టుకోండి, ఓకే, బట్ ఈ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా కానీ మీరు స్టెప్స్ వేయగలిగితే 100% మీకు ఇచ్చువ కానీ గోల్ అంటూ ఉండదు. మీరు ఇది ప్రతి స్టెప్ అంగుళం స్టెప్ అయినా సరే మీ గోల్ వైపు పడుతూ ఉండాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఎందుకు చేశారంటే చాలా మంది ఏదో అనుకుంటారు, అది ఎలా అవ్వాలి, అలా అవ్వాలి, ఏదో చేయాలి, ఇంకేదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఇవన్నీ అనుకుంటారు. కానీ కళ్ళ ముందు వస్తున్న అవకాశాన్ని గుర్తెరగరు. అదొక మైనస్. వీళ్ళు వేసే స్టెప్లు ఆ వైపుగా ఉండవు. ఇది ఇంకా పెద్ద మైనస్. అసలు వాళ్ళ తలంపులోనే అది ఉండదు. డైలీ 24 గంటలు ఎలా పోయింది అంటే ఈ గోల్ గురించి ఒక అరగంట కూడా పని చేయకోకుండా ఓ రోజు పోయింది అంటే అది గోల్ ఎట్లా అవుతుంది? అది టార్గెట్ ఎట్లా అవుతుంది? ఇది నా యొక్క సీరియస్ ఇంటెన్షన్. ఇది మీకు రీచ్ అయింది అనుకుంటా. ఇది వీలైతే రీచ్ అవడం అంటే మీరు అసలు ఏ లైఫ్లో ఏం గోల్ పెట్టుకున్నారు కొంచెం దయచేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు వర్తి అనిపించే ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి అన్ని రిలేటెడ్ కూడా ఇక్కడ మనం కవర్ చేస్తున్నాం. కాబట్టి నాట్ ఓన్లీ బిజినెస్ ఓరియంటెడ్, అన్ని కామన్ మ్యాన్ కూడా ఉపయోగపడే అన్ని కూడా కొంచెం నాకు గ్రిప్ ఉన్న పాయింట్స్ ఇక్కడ నేను నేను మాట్లాడుతున్నాను డీటెయిల్డ్గా. సో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దామండి. ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. యా, బాయ్.